మిత్రులారా, మనం ఈరోజు తెలుసుకునే అంశము మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ తర్వాత జూనియర్ లెక్చరర్స్ ఇలాంటి పోస్టుల నియామకాలలో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కు సంబంధించినటువంటి రిజర్వేషన్లు 2% మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. అది రోస్టర్ నంబర్ 48, తర్వాత రోస్టర్ నంబర్ 98 రెండు కూడా స్పోర్ట్స్ పర్సన్స్కి రిజర్వేషన్ ఉంది. అది హారిజాంటల్గా అమలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అసలు ఈ స్పోర్ట్స్ కోటాలో అసలు కొంత ఏమవుతుందంటే చాలామంది అభ్యర్థులు ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేదా ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయంటే ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 78 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. దీని మీద ఏ విధంగా స్పోర్ట్స్ కోటాను అమలు చేయాలనే అంశం మీద ఇలా ఒక హిస్టారికల్ జడ్జిమెంటు మనకు తెలంగాణ హైకోర్టు ద్వారా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మొన్న 14వ తారీఖున ఇవ్వడం జరిగింది. రిట్ పిటిషన్ నంబర్, ఇది కామన్ ఆర్డర్. రిట్ పిటిషన్ నంబర్ దాంట్లో ఒకటి ఏంటంటే 33446/2024. ఇది మొన్న 14th 10th 2025 రోజు ఇచ్చిన తీర్పులో చాలా నిర్దిష్టంగా, చాలా స్పష్టంగా ఈ స్పోర్ట్స్ కోటాను ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయంటే ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి జీవోలో సర్టిఫికెట్స్లో 4 రకాలు ఉన్నాయి. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అని. తర్వాత అనెక్జర్స్లో అనెక్జర్లలో ఏ స్పోర్ట్స్ అంటే ఇంటర్నేషనల్ కానీ, తర్వాత ఒలింపిక్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, మన నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, ఇట్లా రకరకాల కేటగిరీస్ గేమ్స్ నిర్దిష్టంగా అనెక్జర్స్లో ఇవ్వడము. అదేవిధంగా ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ పార్టిసిపేట్ చేసినారో ఇంటర్నేషనల్ కానీ, ఒలింపిక్ గేమ్స్ కానీ, లేకపోతే ఎవరైతే గోల్డ్ మెడల్ విన్ కావడము, బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్, ఇట్లా ఎవరైతే మెడల్స్ వచ్చినాయో ఇంటర్నేషనల్ కానీ, నేషనల్ కానీ, ఇట్లా రకరకాల కేటగిరీ వైజ్గా ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఇట్లా 4 రకాల సర్టిఫికేట్ పెట్టడం జరిగింది. అయితే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే ఫామ్ 1 సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత గ్రూప్ 1 కానీ గ్రూప్ 2కు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే ఫామ్ 2 సర్టిఫికేట్ ఉన్న వాళ్ళేమో గ్రూప్ 3కి, ఫామ్ 3 సర్టిఫికేట్ ఉన్న వాళ్ళేమో గ్రూప్ 4కి, తర్వాత ఫామ్ 4 సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇంకా బిలో క్యాడర్, గ్రూప్ 4 కంటే బిలో క్యాడర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంది దీని ప్రకారంగా ఒకవేళ ఫామ్ 2 ఉన్న ఫామ్ 2 సర్టిఫికేట్ ఉన్నటువంటి అంటే నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడినటువంటి వాళ్ళకు అథ్లెట్స్కి ఏమవుతుందంటే వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సెలక్షన్లో ఇవ్వడం లేదు. ఈ ప్రియారిటీ బేసిస్ కూడా ఆ జీవోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే స్పోర్ట్స్ అంటే ఇప్పుడు వాదనలు, అసలు కోర్టు వాళ్ళలో వాదనలు జరిగింది ఏంటంటే ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో, సపోజ్ గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1కి సరే ఫామ్ 1 అభ్యర్థులు లేని పక్షంలో ఎలిజిబిలిటీ లేని పక్షంలో అంటే ఎవరు రాలేదు, సెలెక్ట్ కాలేదు, క్వాలిఫై కాలేదు, ఇలాంటి సందర్భాలలో ఫామ్ 2 వాళ్ళకి ఇవ్వాలి, ఫామ్ 3 వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి. స్పోర్ట్స్ పర్సన్స్ అంటే అందరూ ఒకటే, కానీ ప్రియారిటీ బేసిస్లో ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అట్లా అందరికి ఇవ్వాలి. కానీ పోస్టులు ఫామ్ 1 ఉన్న వాళ్ళకే గ్రూప్ 1, గ్రూప్ 2కి ఎలిజిబిలిటీ ఉంది. మరి ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఉన్న వాళ్ళకి, సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళకి గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ మేము ఇవ్వము అనేవి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్ జనరల్ అయిపోతాయి, అదే రిక్రూట్మెంట్లు జనరల్ అవుతాయి. ఇది ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్ మన గతంలో హారిజాంటల్, వర్టికల్, ఈ దేశంలో 2 రకాలుగా రిజర్వేషన్లు, హారిజాంటల్, వర్టికల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా వస్తుంది. అదే హారిజాంటల్ అంటేనేమో మహిళా రిజర్వేషన్లు, స్పోర్ట్స్ పర్సన్, ఎన్సీసీ, లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కోట, ఇవన్నీ కూడా హారిజాంటల్గా వస్తాయి. హారిజాంటల్ అంటే ఏంటిది? సపోజ్ ఉదాహరణకు ఒక 100 పోస్టులు నోటిఫై చేసినప్పుడు ఆ 100 పోస్టులలో ఫిలప్ చేసేస్తారు. అంటే ఓపెన్ కేటగిరీ, కమ్యూనిటీ రిజర్వేషన్ వైజ్ చేసిన తర్వాత ఆ 100 పోస్టులలో కనీసం 2 స్పోర్ట్స్ పర్సన్స్ సెలెక్ట్ అయినరా లేదా, అంటే రిజర్వేషన్ అంటే సోషల్ రిజర్వేషన్లో కానీ జనరల్లో కానీ ఒకవేళ సెలెక్ట్ అయి ఉంటే ఇంకా స్పోర్ట్స్ పర్సన్ అంటే స్పోర్ట్స్కి సపరేట్గా ఆ స్లాట్ 47 కానీ 48 కానీ 98 ఫిలప్ చేయరు. ఒకవేళ ఆ 100లో ఈ స్పోర్ట్స్ పర్సన్స్ లేరనుకోండి, అప్పుడు ఈ 48 అది ఓపెన్ కేటగిరీ ఓసీ స్లాట్, అది 98 ఓసీ స్లాట్. ఆ స్లాట్లలో ఎవరైతే స్పోర్ట్స్ నుంచి వచ్చిందో వాళ్ళతో భర్తీ చేస్తారో అది హారిజాంటల్ విధానంలో అమలు చేసే విధానాన్ని చెప్తున్నాను. మరి అలా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
స్పోర్ట్స్ కోటాను ఏ విధంగా భర్తీ చేయాలి, స్పోర్ట్స్కి నోటిఫై అయిన వేకెన్సీలను ప్రియారిటీ బేస్ మీద ఏ సర్టిఫికెట్ ఉన్నా పర్వాలేదు, ఫామ్ 1 కానీ ఫామ్ 2 కానీ ఫామ్ 3 కానీ ఫామ్ 4 కానీ, అంటే ముందు ఫామ్ 1 వాళ్ళు ఉన్నట్లయితే భర్తీ చేయాలి, ఒకవేళ క్యాండిడేట్స్ లేకపోతే ఫామ్ 2 వాళ్ళకైనా చేయాలి, వాళ్ళు లేకపోతే ఫామ్ 3, అంటే ప్రియారిటీ బేసిస్ మీద ఖచ్చితంగా పోస్టులను భర్తీ చేయాలి తప్ప ఇంకా ఫామ్ 1 ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాము, ఫామ్ 2 వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అవి జనరల్ కన్వర్ట్ చేయడం లేకపోతే బ్యాక్లాగ్ చేయడం అనేది తప్పు అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూనే ఇప్పటికే జరిగిన నియామకాలను మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇక నుంచి జరగబోయే నియామకాలకు మాత్రమే ఈ తీర్పు వర్తించే విధంగా ఇవ్వడం జరిగింది. గతంలో ఇదే స్పోర్ట్స్ కోటా మీద కొన్ని తీర్పులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో 3% అమలు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. మరి ఏదేమైనా ఇలా స్పోర్ట్స్ రిజర్వేషన్ అంటే ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, ఎవరైతే గోల్డ్ మెడల్స్ లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 సర్టిఫికెట్స్ ఉన్నాయో వాళ్ళకు చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ చెప్తూ ఈరోజు హైకోర్టు మొన్న 14th డేట్ అంటే మొన్న 14/10/2025 రోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును తప్పకుండా మరి మన గౌరవ ప్రభుత్వం అమలు చేస్తుందనే మనం ఆశిద్దాం. సరేదేమో లేదంటే ఈ అప్పీల్కి వెళ్తారేమో మనకైతే తెలియదు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మాత్రము స్పోర్ట్స్ కోటా ఎట్లా అమలు చేయాలనే సమస్యల మీద వాటికి పరిష్కారం చూపుతూ జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. సరే మరి ఏ విధంగా చూద్దాం మరి ప్రభుత్వము దాన్ని ఇమీడియట్గా ముందుకెళ్తా, ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా ఈ తీర్పును ఫాలో కావాల్సి ఉంటుందని తెలియజేస్తూ మరికొన్ని అంశాల మీద అంటే ముఖ్యంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మరి కామెంట్ రూపంలో అడగండి. నేను చాలామందికి సమాధానం కూడా ఇస్తున్నాను. మరి ఏదేమైనా ఇంకా కొన్ని అంశాలు అంటే లీగల్ అంశాలను చాలా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావాలంటే తప్పకుండా ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో మీరంతా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను చాలా అంశాల మీద కొన్ని వీడియోలు చేస్తున్నాను. మీకు మన ఛానల్లో సెర్చ్ అంటే వెతుకొని చూసి ఈ ఛానల్ సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.